హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ జీవశాస్త్రం ప్రశ్నల నిధి అనే పుస్తకం నుంచి మన ఆహారం అవర్ ఫుడ్లోని ముఖ్య అంశాలను ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఆహారాన్ని తయారు చేయడానికి ఉపయోగించే పదార్థాలనే దినుసులు అంటారు. ఆహారాన్ని తయారు చేయడానికి ఉపయోగించే పదార్థాలను ఏమంటాం? దినుసులు అంటాం. మొక్కల యొక్క వివిధ భాగాలను మనం ఆహారంగా తీసుకుంటాం. ఆహారపు దినుసులు మొక్కలు, జంతువులు, ఇతర వనరుల నుంచి లభిస్తాయి. ఆహారపు దినుసులు మొక్కలు, జంతువులు, ఇతర వనరుల నుంచి లభిస్తాయి. ఆహారానికి సువాసనను తెచ్చే దినుసులు సుగంధ ద్రవ్యాలు. ఈ సుగంధ ద్రవ్యాలకు ఉదాహరణ ఏంటి? లవంగాలు, దాల్చిన చెక్క, నల్ల మిరియాలు, బిర్యానీ ఆకు. ఇవి ఆహారానికి సువాసనను తెచ్చే దినుసులు, సుగంధ ద్రవ్యాలు అన్నమాట. లవంగాలు, దాల్చిన చెక్క, నల్ల మిరియాలు, బిర్యానీ ఆకు. ఆహారపు దినుసులలో మన శరీరానికి అవసరమయ్యే పోషకాలు ఉంటాయి, అవసరమయ్యే అంశాలు ఉంటాయి. వాటిని ఏమంటాము? పోషకాలు అంటారు. ఆహారపు దినుసులలో మన శరీరానికి అవసరమయ్యే అంశాలు ఉంటాయి, వాటిని పోషకాలు అంటారు. మనం తీసుకునే ఆహారంలో ఉండే ప్రధాన పోషకాలు పిండి పదార్థాలు, మాంసకృత్తులు, కొవ్వులు, విటమిన్లు, ఖనిజ లవణాలు. మనం తీసుకునే ఆహారంలో ఉండే ప్రధాన పోషకాలు ఏంటి? పిండి పదార్థాలు, మాంసకృత్తులు, కొవ్వులు, విటమిన్లు, ఖనిజ లవణాలు. పోషకాలకు అదనంగా మన ఆహారంలో ఉండే ఇతర పదార్థాలు పీచు పదార్థాలు, నీరు. పోషకాలకు అదనంగా మన ఆహారంలో ఉండే ఇతర పదార్థాలు ఏంటి? పీచు పదార్థాలు, నీరు. ఇవి పీచు పదార్థాలు, నీరు అనేవి పోషకాలకు అదనంగా మన ఆహారంలో ఉండే ఇతర పదార్థాలు. పిండి పదార్థాలు, మాంసకృత్తులు, కొవ్వులు మన శరీరానికి ఎక్కువ మొత్తాలలో అవసరం, వాటిని స్థూల పోషకాలు అంటారు. పిండి పదార్థాలు, మాంసకృత్తులు, కొవ్వులు మన శరీరానికి ఎక్కువ మొత్తాలలో అవసరం, వాటిని స్థూల పోషకాలు అంటారు. విటమిన్లు, ఖనిజ లవణాలు మన శరీరానికి తక్కువ పరిమాణాలలో, గ్రాములలో, మిల్లీగ్రాములలో అవసరం. విటమిన్లు, ఖనిజ లవణాలు మన శరీరానికి తక్కువ పరిమాణాలలో, గ్రాములలో, మిల్లీగ్రాములలో అవసరం, వాటిని సూక్ష్మ పోషకాలు అంటారు. తక్కువ పరిమాణంలో అవసరమైన వాటిని ఏమంటాం? సూక్ష్మ పోషకాలు అంటాం. ఎక్కువ మొత్తాలలో అవసరమైన పిండి పదార్థాలు, మాంసకృత్తులు, కొవ్వులు మన శరీరానికి ఎక్కువ మొత్తంలో కావాలి, కాబట్టి వాటిని ఏమంటాం? స్థూల పోషకాలు అంటాం. పిండి పదార్థాలు లేదా కార్బోహైడ్రేట్లు మన శరీరానికి ప్రధాన శక్తి వనరు. పిండి పదార్థాలు లేదా కార్బోహైడ్రేట్లు మన శరీరానికి ప్రధాన శక్తి వనరు. గ్లూకోజ్ ఒక పిండి పదార్థం, తక్షణ శక్తి వనరుగా ఉపయోగిస్తాం. గ్లూకోజ్ అనేది ఒక పిండి పదార్థం, తక్షణ శక్తి వనరుగా ఉపయోగిస్తాం గ్లూకోజ్ని. ఆహారంలో పిండి పదార్థం ఉనికిని అయోడిన్ పరీక్ష ద్వారా నిర్ధారిస్తారు. ఆహారంలో పిండి పదార్థం ఉనికిని అయోడిన్ పరీక్ష ద్వారా నిర్ధారిస్తారు. ఆహారంలో చక్కెరల ఉనికిని బెనెడిక్ట్ పరీక్షకం ద్వారా నిర్ధారించవచ్చు. ఆహారంలో పిండి పదార్థం ఉనికినేమో అయోడిన్ పరీక్ష ద్వారా, ఆహారంలో చక్కెరల ఉనికిని బెనెడిక్ట్ పరీక్షకం ద్వారా నిర్ధారించవచ్చు. శరీర అవయవాల కండరాల నిర్మాణానికి ప్రోటీన్లు అవసరం. శరీర అవయవాల నిర్మాణానికి, కండరాల నిర్మాణానికి ప్రోటీన్లు అవసరం. పెసరట్టు, మినపట్టు, గారెలు, వడ, పునుకులు, సున్నుండలు, ఇడ్లీ లాంటి మన సాంప్రదాయ వంటకాలు ప్రోటీన్ పుష్కలంగా గల ఆహార పదార్థాలు. పెసరట్టు, మినపట్టు, గారెలు, వడ, పునుగులు, సున్నుండలు, ఇడ్లీ లాంటి మన సాంప్రదాయ వంటకాలు ప్రోటీన్ పుష్కలంగా గల ఆహార పదార్థాలు. 2% కాపర్ సల్ఫేట్, 10% సోడియం హైడ్రాక్సైడ్ మిశ్రమాన్ని ఉపయోగించి ఆహారంలోని ప్రోటీన్ల ఉనికిని గుర్తిస్తారు. 2% కాపర్ సల్ఫేట్, 10% సోడియం హైడ్రాక్సైడ్ మిశ్రమాన్ని ఉపయోగించి ఆహారంలోని ప్రోటీన్ల ఉనికిని గుర్తిస్తారు. నెక్స్ట్ పాయింట్, పాల ఉత్పత్తులలో అధికంగా ఉండే ఖనిజ లవణం కాల్షియం. పాల ఉత్పత్తులలో అధికంగా ఉండే ఖనిజ లవణం ఏంటి? కాల్షియం. అయోడిన్ సముద్ర ఉత్పత్తులైన ఆహార పదార్థాల ద్వారాను అయోడైజ్డ్ సాల్ట్ నుంచి మనకి లభిస్తుంది. అయోడిన్ సముద్ర ఉత్పత్తులైన ఆహార పదార్థాల ద్వారా, అదేవిధంగా అయోడైజ్డ్ సాల్ట్ నుంచి అయోడిన్ అనేది మనకి లభిస్తుంది. సముద్ర ఉత్పత్తులైన ఆహార పదార్థాల ద్వారాను అయోడైజ్డ్ సాల్ట్ నుంచి మనకి అయోడిన్ అనేది లభిస్తుంది. అయోడిన్ లోపం వలన గాయిటర్ వ్యాధి కలుగుతుంది. గాయిటర్ థైరాయిడ్ గ్రంథికి కలిగే వ్యాధి. అయోడిన్ లోపం వలన
గాయిటర్ వ్యాధి కలుగుతుంది. గాయిటర్ థైరాయిడ్ గ్రంథికి కలిగే వ్యాధి. అయోడిన్ లోపం వల్ల కలిగే వ్యాధి ఏంటి? గాయిటర్. గాయిటర్ థైరాయిడ్ గ్రంథికి కలిగే వ్యాధి. శరీరంలో నీటి పరిమాణాన్ని నియంత్రించే ఖనిజ లవణం సోడియం. ఇది మనం తినే ఉప్పులో ఉంటుంది. శరీరంలో నీటి పరిమాణాన్ని నియంత్రించే ఖనిజ లవణం ఏంటి? సోడియం. ఇది మనం తినే ఉప్పులో ఉంటుంది. శరీరంలో నీటి పరిమాణాన్ని నియంత్రించే ఖనిజ లవణం సోడియం. ఏడీఈకేలు కొవ్వులో కరిగే విటమిన్లు, బీసీలు నీటిలో కరిగే విటమిన్లు. విటమిన్లు రెండు రకాలుగా ఉంటాయి కదా, కొవ్వులో కరిగే విటమిన్లు, నీటిలో కరిగే విటమిన్లు. కొవ్వులో కరిగే విటమిన్లు ఏడీఈకే అంటారు, నీటిలో కరిగే విటమిన్లు బీసీలు. ఏ విటమిన్ లోపం రేచీకటికి దారితీస్తుంది? ఏ విటమిన్ లోపం రేచీకటికి దారితీస్తుంది? విటమిన్ సి లోపం స్కర్వి వ్యాధి కలుగుతుంది. విటమిన్ సి లోపం వల్ల ఏం కలుగుతుంది? స్కర్వి వ్యాధి కలుగుతుంది. విటమిన్ డి లోపం వలన కలిగే వ్యాధి ఏంటి? రికెట్స్. విటమిన్ డి లోపం వల్ల కలిగే వ్యాధి రికెట్స్. విటమిన్ కే లోపిస్తే గాయమైనప్పుడు రక్తం గడ్డ కట్టడంలో సమస్య కలుగుతుంది. విటమిన్ కే లోపించడం వలన గాయమైనప్పుడు రక్తం గడ్డ కట్టడంలో సమస్య కలుగుతుంది. ప్రత్యుత్పత్తి లోపాలకి ఒక కారణం విటమిన్ కే లోపం. ప్రత్యుత్పత్తి లోపాలకి ఒక కారణం ఏంటి? విటమిన్ కే యొక్క లోపం. వెలుతురుని చూడలేకపోవడం అన్న సమస్య బి కాంప్లెక్స్ విటమిన్ లోపం కారణంగా కలుగుతుంది. వెలుతురుని చూడలేకపోవడం అన్న సమస్య బి కాంప్లెక్స్ విటమిన్ లోపం కారణంగా కలుగుతుంది. ఆస్కార్బిక్ యాసిడ్ విటమిన్ సి యొక్క రసాయన నామం. ఆస్కార్బిక్ యాసిడ్ అనే పేరు అదే ఆ రసాయన నామం ఏంటి? విటమిన్ సి యొక్క రసాయన నామం. పీచు పదార్థాలు జీర్ణ వ్యవస్థలోని ఆహారం సులభంగా జారేలా చేసి మలబద్ధకాన్ని నివారిస్తుంది. పీచు పదార్థాలు ఏం చేస్తాయి? జీర్ణ వ్యవస్థలో ఆహారం సులభంగా జారేలా చేసి మలబద్ధకాన్ని నివారిస్తుంది. కూరగాయలు, ఆకుకూరలు, దుంపలు, పండ్లు, మొలకెత్తే గింజలు పీచు పదార్థాలకు ప్రధాన వనరులు. కూరగాయలు, ఆకుకూరలు, దుంపలు, పండ్లు, మొలకెత్తే గింజలు ఇవన్నీ ఏంటి? పీచు పదార్థాలకి ప్రధాన వనరులు. కూరగాయలు, ఆకుకూరలు, దుంపలు, పండ్లు, మొలకెత్తే గింజలు పీచు పదార్థాలకి ప్రధాన వనరులు. నీరు మన శరీరంలో 72% ఉంటుంది. నీరు మన శరీరంలో 72% ఉంటుంది. నీటిని మనం త్రాగడం ద్వారాను ఆహార పదార్థాల రూపంలోనూ శరీరంలోనికి తీసుకుంటాం. నీటిని మనం త్రాగడం ద్వారాను ఆహార పదార్థాల రూపంలోనూ శరీరంలోనికి తీసుకుంటాం. జంక్ ఫుడ్లో అవసరమైన పోషకాలు ఉండవు. అవి జీర్ణ వ్యవస్థని దెబ్బతీస్తాయి. జంక్ ఫుడ్లో అవసరమైన పోషకాలు ఉండవు. పైగా ఈ జంక్ ఫుడ్ తీసుకోవడం వల్ల మన జీర్ణ వ్యవస్థ దెబ్బతింటుంది. తాజా ఫలాలు, కూరగాయలను తినడం ద్వారా స్కర్వి వ్యాధిని నయం చేయవచ్చునని జేమ్స్ లిండ్సే 1752లో పేర్కొన్నారు. తాజా ఫలాలను కూరగాయలను తినడం ద్వారా స్కర్వి వ్యాధిని నయం చేయవచ్చు. స్కర్వి వ్యాధిని ఏ విధంగా నయం చేయవచ్చు? తాజా ఫలాలు, కూరగాయలను తినడం ద్వారా స్కర్వి వ్యాధిని నయం చేయవచ్చునని జేమ్స్ లిండ్సే 1752లో పేర్కొన్నారు. ఆహార పదార్థాలను తీసుకోవడం ద్వారా కొన్ని వ్యాధులు నయం చేయబడతాయని మొదటగా 1952లో తెలిసింది. ఆహార పదార్థాలను తీసుకోవడం ద్వారా కొన్ని వ్యాధులు నయం చేయబడతాయని మొదటగా 1952లో తెలిసింది. ఆహార పదార్థాలను తీసుకోవడం ద్వారా కూడా కొన్ని వ్యాధులు నయం చేయబడతాయి అనే విషయం 1952లో తెలిసింది. ఒక ప్రాంత ప్రజల ఆహారపు అలవాట్లు ఆ ప్రాంత వాతావరణ పరిస్థితులపైన, సంస్కృతి, ఆచారాలపైన ఆధారపడి ఉంటాయి. ఒక ప్రాంత ప్రజల ఆహారపు అలవాట్లు ఆ ప్రాంత వాతావరణ పరిస్థితులపైన, సంస్కృతి, ఆచారాలపైన ఆధారపడి ఉంటాయి. పోషకాలన్నీ తగు పరిమాణాలలో ఉన్న ఆహారాన్ని ఏమంటాం? సమతుల ఆహారము అంటాం. పోషకాలన్నీ తగు పరిమాణాలలో ఉన్న ఆహారాన్ని సమతుల ఆహారం అంటాం. కొంతకాలం పాటు సమతుల ఆహారం తీసుకోకుంటే కలిగే పరిస్థితిని పోషకాహార లోపము అంటాం. కొంతకాలం పాటు సమతుల ఆహారం తీసుకోకుంటే కలిగే పరిస్థితిని ఏమంటాం? పోషకాహార లోపము అంటాం. చిన్నపిల్లలలో పుట్టినప్పటి నుంచి ప్రోటీన్లు లోపించిన ఆహారం తీసుకోవడం వలన కలిగే వ్యాధి క్వాషియోర్కర్. చిన్నపిల్లలలో
పుట్టినప్పటి నుంచి ప్రోటీన్లు లోపించిన ఆహారం తీసుకోవడం వల్ల కలిగే వ్యాధి ఏంటి? క్వాషియోర్కర్. ప్రోటీన్లు పిండి పదార్థాల లోపం కారణంగా పిల్లలలో కలిగే వ్యాధి మెరాస్మస్. ప్రోటీన్లు పిండి పదార్థాల లోపం కారణంగా పిల్లలలో కలిగే వ్యాధి మెరాస్మస్. నెక్స్ట్ ఎన్ఐఎన్. ఎన్ఐఎన్ అంటే ఏంటి? నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ సంస్థ 1918లో స్థాపించబడింది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ ఎన్ఐఎన్ అనే సంస్థ 1918లో స్థాపించబడింది. చిక్కీలో విటమిన్ ఏ, ప్రోటీన్లు, ఐరన్, కాల్షియంలు పుష్కలంగా ఉంటాయి. చిక్కీలో విటమిన్ ఏ, ప్రోటీన్లు, ఐరన్, కాల్షియంలు పుష్కలంగా ఉంటాయి. ఆరోగ్య సంరక్షణలో పరిశుభ్రతతో పాటుగా ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు ప్రధాన పాత్ర వహిస్తాయి. ఆరోగ్య సంరక్షణలో పరిశుభ్రతతో పాటుగా ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు ప్రధాన పాత్ర వహిస్తాయి. ఆరోగ్య సంరక్షణలో పరిశుభ్రతతో పాటుగా ఏముండాలి? ఇంకా ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు అనేవి ఉండాలి. ఇవే ప్రధాన పాత్ర వహిస్తాయి ఆరోగ్య సంరక్షణలో. ప్యాకేజ్డ్ కూల్ డ్రింక్స్లో అధిక మొత్తంలో చక్కెర ఉంటుంది. ఆహారాన్ని తినడానికి ముందుగా లేదా తినిన తర్వాత కాఫీ, టీ త్రాగడం వల్ల శరీరంలోని ఐరన్ శోషణ తగ్గిపోతుంది. ఆహారాన్ని తినడానికి ముందుగా లేదా తిన్న తర్వాత కాఫీ, టీ త్రాగడం వల్ల ఐరన్ శోషణ అనేది తగ్గిపోతుంది. మొలకెత్తిన ధాన్యపు గింజలు సూక్ష్మ పోషకాలను అధిక మొత్తంలో కలిగి ఉంటాయి. గుడ్డు, అన్నము, పప్పు మొదలైన వాటిని ఎక్కువ నీటిలో ఉడికించడం ద్వారాను, ఇడ్లీలు, కుడుములను ఆవిరిపై ఉడికించడం ద్వారాను తయారు చేస్తారు. గుడ్డు, అన్నం, పప్పు మొదలైన వాటిని ఎక్కువ నీటిలో ఉడికించడం ద్వారాను, ఇడ్లీలు, కుడుములను ఆవిరిపై ఉడికించడం ద్వారాను తయారు చేస్తారు. కిణ్వన ప్రక్రియను జరపడం కోసం బ్రెడ్, కేక్, దోశ, ఇడ్లీలను తయారు చేసే పిండిని కలిపి పక్కన ఉంచడం చేస్తారు. ఈ కిణ్వన ప్రక్రియ జరపడానికి ఏం చేస్తారు? బ్రెడ్, కేక్, దోశ, ఇడ్లీ పిండిలను పక్కన ఉంచడం చేస్తారు. ఆ కిణ్వన ప్రక్రియ జరగాలంటే కాసేపు ఆ పిండిని పక్కన ఉంచాలన్నమాట. చికెన్, చేప మాంసం, కూరగాయలను నూనెలో వేయిస్తారు. చికెన్, చేప మాంసం, కూరగాయలను నూనెలో వేయిస్తారు. తయారైన ఆహారాన్ని అందంగా ప్రదర్శించడం కోసం వెజిటబుల్ కార్వింగ్ పద్ధతిని ఉపయోగిస్తారు. ఆహారం పాడైపోకుండా ఉంచడం కోసం ఎండబెట్టడం, పొగబెట్టడం, ఊరబెట్టడం, చక్కెర లేదా తేనెను కలపడం లాంటి విధానాలను అవలంబిస్తారు. ఆహారం పాడైపోకుండా ఉంచడం కోసం ఎండబెట్టడం, పొగబెట్టడం, ఊరబెట్టడం, చక్కెర లేదా తేనెను కలపడం లాంటి విధానాలను అవలంబిస్తారు. మాంసం, చేపలను నిల్వ ఉంచడం కోసం పొగబెట్టడం అనే పద్ధతిని ఉపయోగిస్తారు. చెర్రీ, ద్రాక్ష, స్ట్రాబెర్రీ లాంటి పండ్లను చక్కెర ద్రావణం లేదా తేనెలో ఉంచి నిల్వ చేస్తారు. చెర్రీ, ద్రాక్ష, స్ట్రాబెర్రీ లాంటి పండ్లను చక్కెర ద్రావణంలో లేదా తేనెలో ఉంచి నిల్వ చేస్తారు. ఆహార పదార్థాలను నిల్వ చేయడం కోసం ఆహారానికి కలిపే పదార్థాలను ఏమంటాం? ప్రిజర్వేటివ్స్ అంటాం. ఆహార పదార్థాలని నిల్వ చేయడం కోసం ఆహారానికి కలిపే పదార్థాలని ప్రిజర్వేటివ్స్ అంటాం. ఉప్పు, నూనె, చక్కెర, కారం సహజ ప్రిజర్వేటివ్స్. ఇవేంటి? సహజ ప్రిజర్వేటివ్స్. బెంజోయేట్లు, నైట్రేట్లు, సల్ఫేట్లు ఆహారాన్ని నిల్వ ఉంచే రసాయనాలు. పాడైన ఆహారము విషపూరితమవుతుంది. విషపూరిత ఆహారాన్ని తీసుకున్న వారికి కడుపు నొప్పి, డయేరియా, వాంతులు కలుగుతాయి. పాడైన ఆహారము విషపూరితమవుతుంది. విషపూరిత ఆహారాన్ని తీసుకున్న వారికి కడుపు నొప్పి, డయేరియా, వాంతులు కలుగుతాయి. ఈ పరిస్థితిని ఏమంటాం? ఫుడ్ పాయిజన్గా పిలుస్తాం. నెక్స్ట్ ఆహారోత్పత్తి. భారతదేశంలో అత్యధికంగా పాలను ఉత్పత్తి చేసే రాష్ట్రం ఉత్తరప్రదేశ్. భారతదేశంలో అత్యధికంగా పాలను ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏంటి?
ఉత్తరప్రదేశ్. ఎక్కువ పాలను ఇచ్చే విదేశీ ఆవులు జెర్సీ హార్సిన్. ఎక్కువ పాలను ఇచ్చే విదేశీ ఆవులు ఏంటి? జెర్సీ హార్సిన్. జెర్సీ ఇంగ్లాండ్ దేశపు ఆవు, హార్సిన్ అనేది డెన్మార్క్ దేశపు ఆవు. మాంసాన్ని ఇచ్చే విదేశీ రకాలైన కోళ్ళు న్యూ హ్యాంప్షైర్, ప్లేమౌత్, రోజ్ ఐలాండ్, వైట్ లెగ్ హార్న్ మొదలైనవి. మాంసాన్ని ఇచ్చే విదేశీ రకాలైన కోళ్ళేంటి? న్యూ హ్యాంప్షైర్, ప్లేమౌత్, రోజ్ ఐలాండ్, వైట్ లెగ్ హార్న్ మొదలైనవి. కోడి పందాల కోసం పెంచే దేశీయ కోడి అసిల్ కోడి. కోడి పందాల కోసం పెంచే దేశీయ కోడి ఏంటి? అసిల్ కోడి. కోడి పందాల కోసం పెంచే దేశీయ కోడి అసిల్ కోడి. ఎన్ఈసిసి నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ. ఎన్ఈసిసి అంటే ఏంటి? ఎన్ఈసిసి ఫుల్ ఫామ్ నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ. భారతదేశంలో సముద్ర తీర ప్రాంత రేఖ పొడవు 7,500 కిలోమీటర్లు. భారతదేశంలో సముద్ర తీర ప్రాంత రేఖ పొడవు 7,500 కిలోమీటర్లు. నీరు నది నుంచి సముద్రంలో కలిసే ప్రదేశాలను ఎచ్చుయరీ అంటారు. నీరు నది నుంచి సముద్రంలో కలిసే ప్రదేశాలను ఎచ్చుయరీ అంటారు. మనకు ఉపయోగపడే మొక్కలను అధిక సంఖ్యలో పెంచడాన్ని పంట అంటారు. మనకు ఉపయోగపడే మొక్కలను అధిక సంఖ్యలో పెంచడాన్ని ఏమంటాం? పంట అంటాం. నీరు నది నుంచి సముద్రంలో కలిసే ప్రదేశాలను ఎచ్చుయరీ అంటాం. 100 రోజులు లేదా అంతకంటే తక్కువ కాలం పాటు పండే పంటలను స్వల్పకాలిక పంటలు అంటారు. 100 రోజులు లేదా అంతకంటే తక్కువ కాలం పాటు పండే పంటలను ఏమంటాం? స్వల్పకాలిక పంటలు అంటాం. 100 రోజులు లేదా అంతకంటే ఎక్కువ కాలం పాటు పండే పంటలను దీర్ఘకాలిక పంటలు అంటాం. జూన్ నుంచి అక్టోబర్ మధ్య పండే పంటలు ఖరీఫ్ పంటలు. ఉదాహరణ వరి, మిరప, చెరకు, జొన్న, పత్తి, పసుపు. జూన్ నుంచి అక్టోబర్ మధ్య పండే పంటలను ఏమంటాం? ఖరీఫ్ పంటలు అంటాం. జూన్ నుంచి అక్టోబర్ మధ్య పండే పంటలని ఖరీఫ్ పంటలు అంటాం. ఉదాహరణ వరి, మిరప, చెరకు, జొన్న, పత్తి, పసుపు. ఇవేంటి? ఖరీఫ్ పంటలు. అక్టోబర్ నుంచి మార్చి నెల మధ్య పండే పంటలను రబీ పంటలు అంటాం. అక్టోబర్ నుంచి మార్చి నెల మధ్య పండే పంటలను రబీ పంటలు అంటాం. రబీ పంటలకు ఉదాహరణ ఏంటి? బార్లీ, జీలకర్ర, ధనియాలు, ఆవాలు, శనగ. బార్లీ, జీలకర్ర, ధనియాలు, ఆవాలు, శనగ. ఇవేంటి? రబీ పంటలు. అక్టోబర్ నుంచి మార్చి నెల మధ్య పండే పంటలను ఏమంటాం? రబీ పంటలు అంటాం. నెక్స్ట్, అరబిక్ భాషలో ఖరీఫ్ అంటే వర్షం, రబీ అంటే చలికాలం. అరబిక్ భాషలో ఖరీఫ్ అంటే వర్షం, రబీ అంటే చలికాలం. అరబిక్ భాషలో ఖరీఫ్ అంటే ఏంటి? వర్షం, రబీ అంటే చలికాలం. అరబిక్ భాష పదాలు అన్నమాట. ఖరీఫ్, రబీ. ఖరీఫ్ అంటే ఏంటి? వర్షము, రబీ అనేది ఏంటి? చలికాలం. గోధుమ స్వల్ప రాత్రికాల పంట. అంటే రాత్రికాల సమయం 12:30 గంటల కన్నా తక్కువగా ఉన్నప్పుడు బాగా పుష్పిస్తుంది. గోధుమ స్వల్ప రాత్రికాల పంట అంటే రాత్రికాల సమయం 12:30 గంటల కన్నా తక్కువ ఉన్నప్పుడు ఈ గోధుమ పుష్పిస్తుంది. కాబట్టి గోధుమను ఏమంటాం? స్వల్ప రాత్రికాల పంట అంటాం. నెక్స్ట్, జొన్న, పత్తి దీర్ఘరాత్రికాల పంటలు. రాత్రికాల సమయం 12:30 గంటల కన్నా ఎక్కువ ఉన్నప్పుడు ఈ దీర్ఘరాత్రికాల పంటలు అనేవి పండుతాయి అన్నమాట. జొన్న, పత్తి వంటి పంటలు ఏంటి? దీర్ఘరాత్రికాల పంటలు. రాత్రికాల సమయం 12:30 గంటల కన్నా ఎక్కువగా ఉన్నప్పుడు పుష్పిస్తాయి. గోధుమను రబీ కాలంలోనే సాగు చేస్తారు. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలలో బియ్యాన్ని ఆహారంగా తీసుకుంటారు. అందుకే దీనిని విశ్వధాన్యపు పంట అంటాం. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలలో బియ్యాన్ని ఆహారంగా తీసుకుంటారు. అందుకే దీనిని విశ్వధాన్యపు పంట అంటాం. ఆసియాలో పండించే వరి శాస్త్రీయ నామం వరైజా సటైవా. ఆసియాలో పండించే వరి యొక్క శాస్త్రీయ నామం ఏంటి? వరైజా సటైవా. విత్తనాలను శుభ్రపరిచి రైతులకు అందిస్తున్న ప్రభుత్వ సంస్థ జాతీయ విత్తనాభివృద్ధి సంస్థ. విత్తనాలను శుభ్రపరిచి రైతులకు అందిస్తున్న ప్రభుత్వ సంస్థ జాతీయ విత్తనాభివృద్ధి సంస్థ. మొక్కకు మధ్య చాలా దూరం ఉండేటట్లుగా చూసి నాట్లు వేసే విధానానికి పేరు శ్రీవరి సాగు. మొక్కకు మధ్య చాలా దూరం ఉండేటట్లుగా చూసి నాట్లు వేసే విధానానికి ఏమని పేరు? శ్రీవరి సాగు. మొక్కకి మధ్య
చాలా దూరం ఉండేటట్లుగా చూసి నాట్లు వేసే విధానానికి మరొక పేరు శ్రీవరి సాగు. ఆకులు, కాండంపై తెలుపు, నలుపు, పసుపు లేదా గోధుమ రంగు మచ్చలు శిలీంధ్రం వల్ల వ్యాధి కలగడాన్ని సూచిస్తుంది. ఆకులు, కాండంపై తెలుపు, నలుపు, పసుపు లేదా గోధుమ రంగు మచ్చలు దేనికి సంకేతము? శిలీంధ్రం వల్ల వ్యాధి కలగడాన్ని సూచిస్తాయి అన్నమాట. రసం పీల్చే పురుగు సోకినప్పుడు పురుగుల కారణంగా ఆకులపై సన్నటి రంధ్రాలు ఏర్పడతాయి. రసం పీల్చే పురుగు సోకినప్పుడు పురుగుల కారణంగా ఆకులపై సన్నని రంధ్రాలు ఏర్పడతాయి. కీటక నాశనల వలన కలిగే దుష్ఫలితాలపై సైలెంట్ స్ప్రింగ్ అన్న పుస్తకాన్ని రాసిన రచయిత్రి బెక్ కార్బన్. కీటక నాశనల వల్ల కలిగే దుష్ఫలితాలపై సైలెంట్ స్ప్రింగ్ అన్న పుస్తకాన్ని రాసిన రచయిత్రి బెక్ కార్బన్. మొక్కలకు అవసరమైన అతి ముఖ్యమైన పోషకాలు నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం. ఎన్పీకే అంటాం కదా, ఎన్పీకే ఎరువులని. నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం మొక్కలకి అవసరమైన అతి ముఖ్యమైన పోషకాలు అన్నమాట. నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం. సహజ ఎరువులు మొక్కలు, జంతువుల నుంచి ఏర్పడే వ్యర్థాలు కొల్లడం వల్ల ఏర్పడతాయి. రసాయన ఎరువులు అకర్బనిక లవణాలతోటి ఏర్పడతాయి. సహజ ఎరువులు అనేవి మొక్కలు, జంతువుల నుంచి ఏర్పడే వ్యర్థాలు కొల్లడం వల్ల ఏర్పడతాయి. రసాయనిక ఎరువులు అకర్బనిక లవణాలతోటి ఏర్పడతాయి. రసాయనిక ఎరువులలో పోషకాలు అధిక మొత్తంలో ఉంటాయి. నెక్స్ట్, దీర్ఘకాలికంగా రసాయనిక ఎరువుల వాడకం నేల స్వభావాన్ని మార్చివేస్తుంది. దీర్ఘకాలికంగా రసాయనిక ఎరువుల వాడకం అనేది నేల యొక్క స్వభావాన్ని మార్చివేస్తుంది. నీటి నష్టం జరగకుండా మొక్కలకు నీటిని అందించే నీటిపారుదల విధానం స్ప్రింక్లర్ నీటిపారుదల విధానము. బిందు సేద్యం. నీటి నష్టం జరగకుండా మొక్కలకి నీటిని అందించే నీటిపారుదల విధానాలేంటి? స్ప్రింక్లర్ నీటిపారుదల విధానము, బిందు సేద్యం. మొక్క మొదళ్లలో నీరు బిందువులుగా పడే విధానాన్ని బిందు సేద్యం అంటాం. పంట మొక్కలతో పాటుగా పెరిగే అవాంఛనీయమైన మొక్కలు కలుపు మొక్కలు. కలుపు మొక్కలు. 2,4-D అంటే ఏంటి? 2,4-డైక్లోరోఫీనాక్సీ ఎసిటిక్ ఆమ్లం. 2,4-Dకి అంటే 2,4-D అబ్రివేషన్ ఏంటి? 2,4-డైక్లోరోఫీనాక్సీ ఎసిటిక్ ఆమ్లం. ఇది ద్విదళ బీజ కలుపు మొక్కల నివారిణి. 2,4-D అనేది ద్విదళ బీజ కలుపు మొక్కల నివారిణి. యాంత్రిక విధానంలో కలుపు మొక్కలను చేతితో పీకివేస్తారు లేదా నాగలి, గొర్రు లాంటి పరికరాలతోటి నేలను దున్నుతారు. యాంత్రిక విధానంలో కలుపు మొక్కలని చేతితో పీకివేస్తారు లేదా నాగలి, గొర్రు లాంటి పరికరాలతోటి నేలను దున్నుతారు. యాంత్రిక విధానంలో కలుపు మొక్కలను చేతితో పీకివేస్తారు లేదా నాగలి, గొర్రు లాంటి పరికరాలతోటి నేలను దున్నుతారు. పంట మార్పిడి కోసం కొడవలి అనే పరికరాన్ని ఉపయోగిస్తారు. నూర్పిడి అనుకుంటుంది. పంట నూర్పిడి కోసం కొడవలి అనే పరికరాన్ని ఉపయోగిస్తారు. గింజలను చాటలతో తీసుకుని ఎత్తైన ప్రదేశం పై నిలబడి గాలి వీచే దిశలో పైనుంచి క్రిందకి జారవిడచడం ద్వారా తాలు గింజలను, పొట్టును గట్టి గింజల నుంచి వేరు చేయడం ఏంటి? తూర్పారబట్టడం. గింజలను చాటలతో తీసుకుని ఎత్తైన ప్రదేశం నుంచి నిలబడి గాలి వీచే దిశలో పైనుంచి కిందకి జారవిడచడం ద్వారా తాలు గింజలను, పొట్టును గట్టి గింజల నుంచి వేరు చేయడం. తాలు గింజలని, పొట్టుని గట్టి గింజల నుంచి వేరు చేయడం దాన్ని ఏమంటాము అనే ప్రక్రియని తూర్పారబట్టడం అంటాం. పంటను నూర్పిడి చేసి గింజలను వేరు చేయగల ఆధునిక యంత్రం కంబైన్. పంటను నూర్పిడి చేసి గింజలను వేరు చేయగల ఆధునిక యంత్రం ఏంటి? కంబైన్. పంటను నూర్పిడి చేసి గింజలను వేరు చేయగల ఆధునిక యంత్రం కంబైన్. త్వరగా రంగు మారి చెడిపోయే అవకాశం ఉన్న మిరప, చింతపండు లాంటి పంట ఉత్పత్తులను శీతల గిడ్డంగులలో భద్రపరుస్తారు. త్వరగా రంగు మారి చెడిపోయే అవకాశం ఉన్న మిరప, చింతపండు లాంటి పంట ఉత్పత్తులను శీతల గిడ్డంగులలో భద్రపరుస్తారు. ధాన్యంలో తేమ ఎక్కువైతే అది శిలీంధ్రం పెరుగుదలకి దారితీస్తుంది. ధాన్యంలో తేమ ఎక్కువైతే
ధాన్యంలో తేమ ఎక్కువైతే అది శిలీంధ్రం పెరుగుదలకు దారితీస్తుంది. గుండ్రని నున్నని పెద్ద పరిమాణంలోని విత్తనాలను పొలంలో విత్తడానికి ఉపయోగిస్తారు. గుండ్రని నున్నని పెద్ద పరిమాణంలో ఉండే విత్తనాలను పొలంలో విత్తడానికి ఉపయోగిస్తారు. పాశ్చరైజేషన్ విధానంలో పాలను నిల్వ ఉండేలాగా 72 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద 72 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద 30 నిమిషాల వరకు ఉంచి వెంటనే 10 డిగ్రీల సెంటీగ్రేడ్కి చల్లబరిచి నిల్వ చేస్తారు. ఈ విధానంలో పాలను పాడు చేసే సూక్ష్మజీవులు నశిస్తాయి. పాశ్చరైజేషన్ విధానంలో పాలను నిల్వ ఉండేలాగా 72 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద 30 నిమిషాల వరకు ఉంచుతారు. 72 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద 30 నిమిషాల వరకు ఉంచి 30 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు చల్లబరిచి ఈ 72 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు 30 నిమిషాలు ఉన్న దానిని మరలా వెంటనే 10 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు చల్లబరిచి నిల్వ చేస్తారనమాట. ఈ విధానంలో పాలను పాడు చేసే సూక్ష్మజీవులు నశిస్తాయి. పాశ్చరైజేషన్ విధానంలో పాలను పాడు చేసే సూక్ష్మజీవులు నశిస్తాయి. ప్రొఫెసర్ జేకే కురియాన్ శ్వేత విప్లవ పితామహునిగా భారతదేశంలో ప్రఖ్యాతిగాంచారు. ప్రొఫెసర్ జేకే కురియాన్ శ్వేత విప్లవ పితామహునిగా భారతదేశంలో ప్రఖ్యాతిగాంచారు. శ్వేత విప్లవం లేదా ఆపరేషన్ ఫ్లడ్ పథకం ద్వారా భారతదేశంలో పాల ఉత్పత్తిని నాణ్యతను పెంచడం, దేశ ప్రజల అవసరాలను తీర్చడం సాధ్యపడింది. శ్వేత విప్లవం లేదా ఆపరేషన్ ఫ్లడ్ పథకం ద్వారా భారతదేశంలో పాల ఉత్పత్తిని నాణ్యతని పెంచడం, దేశ ప్రజల అవసరాలను తీర్చడం సాధ్యపడింది. ఈము ఆస్ట్రేలియాకు చెందిన రెండవ పెద్ద ఎగరలేని పక్షి. ఈము పక్షి ఆస్ట్రేలియాకు చెందిన రెండవ పెద్ద ఎగరలేని పక్షి. కుంట ఉపరితల భాగంలో జీవించే చేపలు జల్లలు. కుంట యొక్క ఉపరితల భాగంలో జీవించే చేపలేంటి? జల్లలు. మధ్య భాగంలో ఆహార సేకరణ చేసే చేప మోసు. కుంట అడుగు భాగంలో పెరిగే చేపకు ఉదాహరణ బురదమట్ట. కుంట ఉపరితల భాగంలో జీవించే చేప ఏంటి? జల్ల. మధ్య భాగంలో ఆహార సేకరణ చేసే చేప మోసు. కుంట అడుగు భాగంలో పెరిగే చేపకు ఉదాహరణ బురదమట్ట. సముద్రపు కలుపు మొక్కలు లేదా కల్పలను పశువులకు దానాగా, కోళ్లకు ఆహారంగా, ఎరువుగా ఉపయోగిస్తున్నారు. సముద్రపు కలుపు మొక్కలు లేదా కల్పలను పశువులకు దానాగా, కోళ్లకు ఆహారంగా, ఎరువుగా ఉపయోగిస్తున్నారు. సముద్ర కలుపు మొక్కలు లేదా కల్పలను పశువులకు దానాగా, కోళ్లకు ఆహారంగా, ఎరువుగా ఉపయోగిస్తున్నారు. ప్రయోగశాలలో ఫైకోకొల్లాయిడ్గా ఉపయోగించే సముద్రపు కలుపు మొక్క అగార్ అగార్. ప్రయోగశాలలో ఫైకోకొల్లాయిడ్గా ఉపయోగించే సముద్రపు కలుపు మొక్క ఏంటి? అగార్ అగార్. మనకు అనారోగ్యం ఎందుకు కలుగుతుంది? శారీరకంగా, మానసికంగా, సామాజికంగా సరి అయిన స్థితిలో ఉండడమే ఆరోగ్యం. శారీరకంగా, మానసికంగా, సామాజికంగా సరి అయిన స్థితిలో ఉండడాన్ని ఏమంటాం? ఆరోగ్యం అంటాం. వ్యాధిని గుర్తించడం కోసం వ్యాధి లక్షణాలు మాత్రమే కాకుండా వివిధ శారీరక పరీక్షలను నిర్వహించడం కూడా అవసరం. వ్యాధిని గుర్తించడం కోసం వ్యాధి లక్షణాలు మాత్రమే కాకుండా వివిధ శారీరక పరీక్షలను నిర్వహించడం కూడా అవసరం. స్వల్పకాలిక వ్యాధికి ఉదాహరణ జలుబు. దీర్ఘకాలిక వ్యాధికి ఉదాహరణ పైలేరియా, క్షయ. దీర్ఘకాలిక వ్యాధికి ఉదాహరణ ఏంటి? పైలేరియా, క్షయ. స్వల్పకాలిక వ్యాధికి ఉదాహరణ ఏంటి? జలుబు. దీర్ఘకాలిక వ్యాధికి ఉదాహరణ పైలేరియా మరియు క్షయ అన్నమాట. సూక్ష్మజీవుల వలన కలిగే వ్యాధులను సాంక్రమిక వ్యాధులు అంటారు. సూక్ష్మజీవుల వలన కలిగే వ్యాధులను ఏమంటాం? సాంక్రమిక వ్యాధులు అంటాం. క్యాన్సర్, అధిక రక్తపీడనం, స్థూలకాయం లాంటి వ్యాధులు అసంక్రామిక వ్యాధులు. అంటే అవి ఇలాగా సూక్ష్మజీవుల వల్ల రావు, ఒకరి నుంచి ఒకరికి అంటుకోవు. కాబట్టి క్యాన్సర్, అధిక రక్తపీడనం, స్థూలకాయం లాంటి వ్యాధులు అసంక్రామిక వ్యాధులు. కడుపులో కలిగే అల్సర్కు కారణమైన బ్యాక్టీరియా హెలికోబ్యాక్టర్ పైలోరీ. కడుపులో కలిగే అల్సర్కి కారణమైన బ్యాక్టీరియా ఏంటి? హెలికోబ్యాక్టర్ పైలోరీ. ఈ బ్యాక్టీరియాను అల్సర్ కారణంగా పేర్కొన్నవారు
ఈ హెలికోబాక్టర్ పైలోరీని అల్సర్కి కారణంగా పేర్కొన్నవారు ఆస్ట్రేలియాకు చెందిన రాబిన్ వారెన్ మరియు బెర్రీ మార్షల్. రాబిన్ వారెన్ 1937 మరియు బెర్రీ మార్షల్ 1951. కడుపులో కలిగే అల్సర్కి కారణమైన బ్యాక్టీరియా ఏమిటి? హెలికోబాక్టర్ పైలోరీ. ఈ బ్యాక్టీరియాను అల్సర్కు కారణంగా పేర్కొన్నవారు ఆస్ట్రేలియాకు చెందిన రాబిన్ వారెన్ 1937లో మరియు బెర్రీ మార్షల్ 1951లో. వైరస్ల వలన కలిగే వ్యాధులు: జలుబు, ఇన్ఫ్లుయెంజా, డెంగ్యూ, ఎయిడ్స్, కోవిడ్. వైరస్ల వలన కలిగే వ్యాధులేంటి? జలుబు, ఇన్ఫ్లుయెంజా, డెంగ్యూ, ఎయిడ్స్, కోవిడ్. ఇవి వైరస్ల వలన కలిగే వ్యాధులు. బ్యాక్టీరియా వలన టైఫాయిడ్, కలరా, క్షయ, ఆంథ్రాక్స్ లాంటి వ్యాధులు కలుగుతాయి. బ్యాక్టీరియా వలన టైఫాయిడ్, కలరా, క్షయ, ఆంథ్రాక్స్ లాంటి వ్యాధులు కలుగుతాయి. మలేరియా, కాలా అజార్, ప్రోటోజోవన్ల వలన కలిగే వ్యాధులు. మలేరియా మరియు కాలా అజార్ వంటి వ్యాధులు ప్రోటోజోవన్ల వలన కలుగుతాయి. మలేరియా, కాలా అజార్, ప్రోటోజోవన్ల వలన కలిగే వ్యాధులు. సూక్ష్మజీవనాశకాలు సూక్ష్మజీవులకు అవసరమయ్యే సాధారణమైన జీవరసాయనిక మార్గాలను అప్పగించడం ద్వారా వాటిని నశింపజేస్తాయి. సూక్ష్మజీవనాశకాలు సూక్ష్మజీవులకు అవసరమయ్యే సాధారణ జీవరసాయనిక మార్గాలను అప్పగించడం ద్వారా వాటిని నశింపజేస్తాయి. పెన్సిలిన్ బ్యాక్టీరియాలో కణకవచాన్ని నిర్మించుకున్న విధానాన్ని నిరోధించడం ద్వారా దాన్ని నశింపజేస్తుంది. పెన్సిలిన్ అనేది బ్యాక్టీరియాలో కణకవచాన్ని, పెన్సిలిన్ అనేది ఒక యాంటీబయాటిక్ కదా, బ్యాక్టీరియాలో కణకవచాన్ని నిర్మించుకున్న విధానాన్ని నిరోధిస్తుంది అన్నమాట. పెన్సిలిన్ బ్యాక్టీరియాలో కణకవచాన్ని నిర్మించుకున్న విధానాన్ని నిరోధించడం ద్వారా దాన్ని నశింపజేస్తుంది. యాంటీబయాటిక్లు వైరస్లపై పనిచేయవు. యాంటీబయాటిక్లు అనేవి వైరస్లపై పనిచేయవు. జలుబు, న్యూమోనియా, క్షయ, గాలి ద్వారా వ్యాప్తి చెందే వ్యాధులు. జలుబు, న్యూమోనియా, క్షయ అనేవేంటి? గాలి ద్వారా వ్యాప్తి చెందే వ్యాధులు. జలుబు, న్యూమోనియా, క్షయ గాలి ద్వారా వ్యాప్తి చెందే వ్యాధులు. కలరా, టైఫాయిడ్, రక్త విరోచనాలు నీటి ద్వారా వ్యాపిస్తాయి. కలరా, టైఫాయిడ్, రక్త విరోచనాలు నీటి ద్వారా వ్యాపిస్తాయి. సిఫిలిస్, గనేరియా, ఎయిడ్స్ లైంగిక వ్యాధులు. ఈ వ్యాధులు కలిగిన వ్యక్తులతో లైంగిక కార్యకలాపాలు జరపడం ద్వారా జీవి ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తాయి. సిఫిలిస్, గనేరియా, ఎయిడ్స్ లైంగిక వ్యాధులు. సిఫిలిస్, గనేరియా, ఎయిడ్స్ లైంగిక వ్యాధులు. ఈ వ్యాధులు కలిగిన వ్యక్తులతో లైంగిక కార్యకలాపాలు జరపడం ద్వారా జీవి ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తాయి. ఎయిడ్స్ 4 మార్గాల ద్వారా వ్యాపిస్తుంది. ఎయిడ్స్ లైంగిక కార్యకలాపాలు, రక్త మార్పిడి, గర్భిణీ స్త్రీ నుంచి పుట్టిన బిడ్డకు తల్లిపాల ద్వారా. ఎయిడ్స్ 4 మార్గాల ద్వారా వ్యాపిస్తుంది. లైంగిక కార్యకలాపాలు, రక్త మార్పిడి, గర్భిణీ స్త్రీ నుంచి పుట్టిన బిడ్డకు తల్లిపాల ద్వారా. నెక్స్ట్, వ్యాధికారక జీవులని ఒకరి నుంచి మరొకరికి వ్యాపింపజేసే జీవులను ఏమంటాం? వాహకాలు అంటాం. వ్యాధికారక జీవులను ఒకరి నుంచి మరొకరికి వ్యాపింపజేసే జీవులు వాహకాలు. వ్యాధికారక జీవులను ఒకరి నుంచి మరొకరికి వ్యాపింపజేసే జీవులను ఏమంటాం? వాహకాలు అంటాం. దోమలు, ఈగలు వాహకాలకు ఉదాహరణ. దోమలు, ఈగలు అనేవి వాహకాలకు ఉదాహరణ. మలేరియా, మెదడువాపు దోమకాటు వలన కలిగే వ్యాధులు. మలేరియా, మెదడువాపు అనేవి దోమకాటు వలన కలిగే వ్యాధులు. టీకాల ద్వారా నిరోధించబడిన వ్యాధులు డిప్తీరియా, ధనుర్వాతము, కోరింత దగ్గు, ఆటలమ్మ, పోలియో. ఈ వ్యాధులు టీకాల ద్వారా నిరోధించబడ్డాయి. డిప్తీరియా, ధనుర్వాతము, కోరింత దగ్గు, ఆటలమ్మ, పోలియో ఇవి టీకాల ద్వారా నిరోధించబడిన వ్యాధులు. కామెర్ల వ్యాధికి ఉపయోగించే టీకా హెపటైటిస్ ఏ. కామెర్ల వ్యాధికి ఉపయోగించే టీకా ఏమిటి? హెపటైటిస్ ఏ. పిచ్చి కుక్క కాటుకు యాంటీ ర్యాబిస్ టీకా మందును ఉపయోగిస్తారు. పిచ్చి కుక్క కాటుకు యాంటీ ర్యాబిస్ టీకా మందును ఉపయోగిస్తారు. మన శరీరంలో గల వ్యాధిజనక జీవులకు వ్యతిరేకంగా పోరాడగలిగిన శక్తిని వ్యాధి నిరోధకత లేదా అసంక్రామ్యత అంటాం. మన శరీరంలో గల వ్యాధిజనక జీవులకు వ్యతిరేకంగా పోరాడగలిగిన శక్తిని ఏమంటాం? వ్యాధి నిరోధకత లేదా అసంక్రామ్యత అంటాం. మన ఆహారానికి సంబంధించిన ఇంపార్టెంట్ ముఖ్యాంశాలు అనేవి కంప్లీట్ అయినాయి. నెక్స్ట్ వీడియోలో మనం మన ఆహారానికి సంబంధించి బహుళైచ్ఛిక ప్రశ్నలను డిస్కస్ చేద్దాం.